హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ షామ్ సాయి అలియాస్ డిప్లొమా ట్రైబ్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఏపీలో ఉన్న టాప్ ప్రైవేట్ కాలేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఎంసెట్ వాళ్ళకి, ఈసెట్ వాళ్ళకి. ఈ వీడియోలో వచ్చేసి నేను ప్రతి ఒక్క కాలేజ్కి కాలేజ్ కోడ్, లొకేషన్, బ్రాంచ్ డీటెయిల్స్, ఫీ స్ట్రక్చర్, ప్లేస్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తాను. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్, ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ అలాగే హైప్ బటన్ ప్రెస్ చేయండి. మీలాంటి స్టూడెంట్స్ కి ఈ వీడియో రీచ్ అవుతుంది. అండ్ అలాగే ఇంపార్టెంట్ వీడియోస్ అండ్ అలాగే కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ మీకు ఫాస్ట్ గా రావాలి అంటే వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఆ లింక్స్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటాయి. వీలైతే జాయిన్ అవ్వండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి త్రూ అవుట్ కౌన్సిలింగ్ వరకు. ఇంకా లేట్ లేకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఎంసెట్ అండ్ ఈసెట్. ఫస్ట్ 9 కాలేజెస్ వచ్చేసి ప్రైవేట్ యూనివర్సిటీస్, ఇంజనీరింగ్ కాలేజెస్. ఇవి వచ్చేసి ఓన్లీ ఎంసెట్ వాళ్ళకే అలో ఉంది త్రూ కౌన్సిలింగ్ ద్వారా. ఈసెట్ వాళ్ళకైతే అలో లేదు. ఇన్ కేస్ మేము ఫీజు అఫోర్డ్ చేయగలుగుతామంటే మీరు మేనేజ్మెంట్ సీట్స్ అనేది తీసుకోవచ్చు. బట్ ఫీ అనేది ఇక్కడ మెన్షన్ చేసిన ఫీ కన్నా 1 టైం ఎక్స్ట్రా ఉంటుంది. ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యేలోపు 8 to 10 lakhs అయితే పడచ్చు. ద ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ప్రైవేట్ యూనివర్సిటీస్ లో వల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్, డిస్టిక్ వచ్చేసి గుంటూరు. ఇక్కడ బ్రాంచెస్ అనేది నేను చెప్పను, ఎందుకంటే వీడియో అనేది లెంత్ అవుతుంది. ఇవి చెప్పేదానికి వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది. దట్స్ వై బ్రాంచెస్ అయితే మీరు చూసుకోండి. నేను వచ్చేసి ఓన్లీ కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్, ఫీ స్ట్రక్చర్ అండ్ అలాగే యావరేజ్ ప్యాకేజ్, ప్లేస్మెంట్ గురించి చెప్తాను. బ్రాంచెస్ అనేది నేను చెప్పేటప్పుడు మీరు చూసుకోండి. వల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ, కాలేజ్ కోడ్ VIT APU, ఫీ వచ్చేసి 1,03,000. ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే యావరేజ్ ప్యాకేజ్ 6 to 10 LPA, హైయెస్ట్ ప్యాకేజ్ 59 to 75 LPA. టాప్ రిక్రూటర్స్ వచ్చేసి మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, IBM, డెలాయిట్, ఇన్ఫోసిస్, TCS. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి SRM, కాలేజ్ కోడ్ వచ్చేసి SRMU PU, డిస్ట్రిక్ట్ గుంటూరు, ఫీ వచ్చేసి 1,02,000. ప్లేస్మెంట్స్ వచ్చేసి హైయెస్ట్ ప్యాకేజ్ 46 LPA, యావరేజ్ ప్యాకేజ్ 9 LPA. ఇక్కడ టాప్ రిక్రూటర్స్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, IBM, పేపాల్, ఇన్ఫోసిస్, TCS. ఈ డేటా అంతా నేను రీసెర్చ్ చేసి నేనైతే మీకు చెప్తున్నాను. ఇదంతా ఏమి ర్యాండమ్ గా చెప్తున్న డేటా కాదు. నెక్స్ట్ వచ్చేసి సెంట్రోనియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, విజయనగరంలో ఉంటుంది. కాలేజ్ కోడ్ వచ్చేసి CEN UPU, ఫీ వచ్చేసి 60,000, హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 16 LPA అండ్ IT సెక్టర్ లో వచ్చేసి 8 LPA, యావరేజ్ CTC 4.56 LPA, మీడియం CTC 5.50 LPA. నెక్స్ట్ వచ్చేసి మోహన్ బాబు యూనివర్సిటీ, కాలేజ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి చిత్తూరు, కాలేజ్ కోడ్ MBU TPU, ఫీ వచ్చేసి 1,03,000, హైయెస్ట్ ప్యాకేజ్ 60 LPA, యావరేజ్ ప్యాకేజ్ 6 LPA. నెక్స్ట్ ఆదిత్య యూనివర్సిటీ, కాలేజ్ కోడ్ ADTPPU, డిస్ట్రిక్ట్ వచ్చేసి ఈస్ట్ గోదావరి, కాకినాడ, సూరూరుపాలెం, ఫీ వచ్చేసి 60,000, హైయెస్ట్ ప్యాకేజ్ 39 to 45 LPA, యావరేజ్ ప్యాకేజ్ 4 LPA. నెక్స్ట్ వచ్చేసి అపోలో యూనివర్సిటీ, కాలేజ్ లొకేషన్ వచ్చేసి చిత్తూరులో ఉంటుంది. కాలేజ్ కోడ్ APU CPU, ఫీ వచ్చేసి 99,500. ప్లేస్మెంట్స్ వచ్చేసి యావరేజ్ ప్యాకేజ్ 5 to 6 LPA, హైయెస్ట్ ప్యాకేజ్ అప్ టు 15 LPA. నెక్స్ట్ వచ్చేసి భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ, లొకేషన్ వచ్చేసి అనంతపూర్, కాలేజ్ కోడ్ VEST PU, కాలేజ్ ఫీ వచ్చేసి 69,500, హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 8 LPA, యావరేజ్ ప్యాకేజ్ 4 LPA. నెక్స్ట్ వచ్చేసి అన్నమాచార్య యూనివర్సిటీ, రాజంపేట, లొకేషన్ వచ్చేసి కడప డిస్ట్రిక్ట్, రాజంపేట, ఫీ వచ్చేసి 60,000, కాలేజ్ కోడ్ వచ్చేసి AITS PU, హైయెస్ట్ ప్యాకేజ్ 15 LPA, యావరేజ్ ప్యాకేజ్ 4 to 6 LPA. కడప డిస్ట్రిక్ట్ లో ఓన్లీ 1 ప్రైవేట్ యూనివర్సిటీ. ఇంతటితో 9 ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే అయిపోయాయి. ఇప్పటి నుంచి చెప్పేటి బోత్ ఎంసెట్ వాళ్ళకి, ఈసెట్ వాళ్ళకి కూడా త్రూ ఎంసెట్ ద్వారా, ఈసెట్ కౌన్సిలింగ్ ద్వారా అలో అయితే ఉంది. కాలేజ్ నేమ్ వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాలేజ్ కోడ్ GVPE, డిస్ట్రిక్ట్ విశాఖపట్నం, ఫీ వచ్చేసి 1,05,000, హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 24 LPA, యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 5 LPA. అనిల్ నీర్కొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్
టెక్నాలజీ అండ్ సైన్స్. కాలేజ్ కోడ్ ANIL. కాలేజ్ లొకేషన్ విశాఖపట్నం. ఫీ వచ్చేసి 84,100. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 12 LPA. యావరేజ్ అప్రాక్సిమేట్ ప్యాకేజ్ వచ్చేసి 4 to 5 LPA. మీడియన్ ప్యాకేజ్ 4 LPA. నెక్స్ట్ వచ్చేసి RVRN JC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. కాలేజ్ లొకేషన్ వచ్చేసి గుంటూరు. కాలేజ్ కోడ్ RVJC. ఫీ వచ్చేసి 1,05,000. యావరేజ్ ప్యాకేజ్ 4 to 5 LPA. హైయెస్ట్ ప్యాకేజ్ అప్ టు 25 LPA. నెక్స్ట్ వచ్చేసి SRKR ఇంజనీరింగ్ కాలేజ్. కాలేజ్ కోడ్ SRKR. ఫీ వచ్చేసి 1,05,000. హైయెస్ట్ ప్యాకేజ్ 18 LPA. యావరేజ్ ప్యాకేజ్ 4.5 LPA. లోయెస్ట్ ప్యాకేజ్ 2.2 LPA. నెక్స్ట్ వచ్చేసి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. కాలేజ్ కోడ్ WITB. లొకేషన్ వచ్చేసి వెస్ట్ గోదావరి భీమవరం. కాలేజ్ ఫీ వచ్చేసి 1,03,000. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి అప్ టు 44 LPA. యావరేజ్ ప్యాకేజ్ 5 to 6 LPA. నెక్స్ట్ వచ్చేసి GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. రీసెంట్ గా డీమ్డ్ యూనివర్సిటీ అయితే అయింది. మేబీ ఈసారి ఈసెట్ వాళ్ళకి అలో ఉండొచ్చు, అలో ఉండకపోవచ్చు. బట్ ఎంసెట్ వాళ్ళకైతే అలో ఉంటుంది ఐ థింక్. కాలేజ్ కోడ్ వచ్చేసి GMRI. డిస్ట్రిక్ట్ వచ్చేసి శ్రీకాకుళం రాజాంలో లొకేట్ అయింది కాలేజ్. ఫీ వచ్చేసి 77,800. హైయెస్ట్ ప్యాకేజ్ 40 to 43 LPA. యావరేజ్ ప్యాకేజ్ 4.5 to 9 LPA. నెక్స్ట్ వచ్చేసి మహారాజ్ విజయరాజ్ గజపతిరాజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. కాలేజ్ కోడ్ వచ్చేసి MVRG. డిస్ట్రిక్ట్ వచ్చేసి విజయనగరం. ఫీ వచ్చేసి 76,900. హైయెస్ట్ ప్యాకేజ్ 25 LPA. యావరేజ్ ప్యాకేజ్ 5 LPA. నెక్స్ట్ వచ్చేసి లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. కాలేజ్ కోడ్ వచ్చేసి LBCE. కాలేజ్ లొకేషన్ వచ్చేసి కృష్ణా. ఫీ వచ్చేసి 78,600. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 26 LPA. మీడియం ప్యాకేజ్ 3 to 4 LPA. నెక్స్ట్ వచ్చేసి ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్. కాలేజ్ కోడ్ వచ్చేసి PRAG. లొకేషన్ వచ్చేసి ఈస్ట్ గోదావరి. ఫీ వచ్చేసి 77,800. హైయెస్ట్ ప్యాకేజ్ 45 LPA ఆఫర్డ్ బై ఆటోడెస్క్. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4.5 LPA to 6 LPA. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. లొకేషన్ వచ్చేసి ఈస్ట్ గోదావరి. కాలేజ్ కోడ్ ACET. ఫీ వచ్చేసి 53,500. యావరేజ్ ప్యాకేజ్ 3 to 4 LPA. హైయెస్ట్ ప్యాకేజ్ 33 LPA. నెక్స్ట్ వచ్చేసి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కాలేజ్ కోడ్ వచ్చేసి VIVP. కాలేజ్ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం. కాలేజ్ ఫీ వచ్చేసి 68,700. హైయెస్ట్ ప్యాకేజ్ అప్ టు 25 LPA. యావరేజ్ ప్యాకేజ్ 4.5 to 6.5 LPA. నెక్స్ట్ వచ్చేసి వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. లాస్ట్ ఇయర్ యూనివర్సిటీ అయితే అయ్యింది. ప్రెసెంట్ డీసెట్ వాళ్ళకైతే త్రూ కౌన్సిలింగ్ ద్వారా అలో లేదు. ఎంసెట్ వాళ్ళకైతే అలో ఉంది. కాలేజ్ కోడ్ వచ్చేసి VVIT. కాలేజ్ లొకేషన్ గుంటూరు. ఫీ వచ్చేసి 65,200. హైయెస్ట్ ప్యాకేజ్ 29 LPA. యావరేజ్ ప్యాకేజ్ 4 to 5 LPA. నెక్స్ట్ వచ్చేసి జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. కాలేజ్ లొకేషన్ వచ్చేసి కర్నూలు. కాలేజ్ కోడ్ GPRE. ఫీ వచ్చేసి 84,000. హైయెస్ట్ ప్యాకేజ్ అప్ టు 24 LPA. యావరేజ్ ప్యాకేజ్ 4 LPA. నెక్స్ట్ వచ్చేసి రఘు ఇంజనీరింగ్ కాలేజ్. కాలేజ్ కోడ్ వచ్చేసి RAGU. లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం. ఫీ వచ్చేసి 80,800. హైయెస్ట్ ప్యాకేజ్ 45 LPA. యావరేజ్ ప్యాకేజ్ 6 to 7 LPA. నెక్స్ట్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి. కాలేజ్ లొకేషన్ వచ్చేసి తిరుపతి కర్కంబాడి రోడ్ లో లొకేట్ అయి ఉంటుంది. మనకి కాలేజ్ కోడ్ వచ్చేసి SVCE. ఫీ వచ్చేసి 74,500. ఈ కాలేజ్ కూడా SV రీజియన్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్. ప్లేస్మెంట్స్ ప్యాకేజ్ వచ్చేసి 5.5 LPA. నెక్స్ట్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. కాలేజ్ లొకేషన్ వచ్చేసి చిత్తూరు. బోత్ డిఫరెంట్ అన్నమాట. SV సెట్ SVCE అనేది డిఫరెంట్. నేమ్స్ అనేది సిమిలర్ గా ఉంటాయి. లొకేషన్ అనేది డిఫరెంట్ అన్నమాట. ఇది చిత్తూరులో ఉంటుంది. SVCE అనేది తిరుపతిలో ఉంటుంది. ఫీ వచ్చేసి 71,200. కాలేజ్ కోడ్ వచ్చేసి SVCT. కాలేజ్ కోర్స్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ 12 to 16 LPA. యావరేజ్ ప్యాకేజ్ 4 to 6 LPA. నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస రామాంజన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. కాలేజ్ కోడ్ వచ్చేసి SRIT. కాలేజ్ లొకేషన్ వచ్చేసి అనంతపూర్. ఫీ వచ్చేసి 49,100. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 9 LPA. యావరేజ్ ప్యాకేజ్ 3.5 to 6 LPA. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు అనంతపురంలో. ఇదే అనమాట ఓవరాల్ డీటెయిల్స్ అబౌట్ టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ బోత్ ఎంసెట్ అండ్ ఈసెట్. ఫస్ట్ 9 వచ్చేసి ఓన్లీ ఎంసెట్ వాళ్ళకి అలో ఉన్నాయి. నెక్స్ట్ GVP దగ్గర నుంచి SRIT వరకు బోత్ ఎంసెట్ వాళ్ళకి ఈసెట్ వాళ్ళకి అలో అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో VVIT కి అయితే ఈసెట్ వాళ్ళు అలో లేరు.
జిఎంఆర్ఐటి మేబీ ఈసారి తీసేయచ్చు అనుకుంటున్నా, ఎందుకంటే డీమ్డ్ యూనివర్సిటీ అయింది కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కామెంట్ చేయండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.